కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో మల్లెపాడులో ప్రచారాన్ని నిర్వహించారు. మాజీ మంత్రి ఆలపాటిని గెలిపించాల్సిందిగా పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ టీడీపీ నాయకులు మల్లెపాడులో ప్రచారాన్ని నిర్వహించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ఎస్సీసెల్ మాజీ అధ్యక్షులు సౌపాటి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో కిరణ్ మాట్లాడుతూ విద్యారంగాన్ని మరింత అభివృద్ధిలో తీసుకువచ్చేందుకు ఆలపాటి రాజా ఎంతో కృషి చేయనున్నారని, మాజీ మంత్రిగా ఇంతకుముందు రాష్ట్రానికి అందించిన సేవలకు అనుగుణంగా నేడు రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు అవకాశం కల్పించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంద అఖిల్, పెనపాటి చంద్రశేఖర్, పెనపాటి లోకయ్య, చావలి రాజేంద్ర ప్రసాద్, మవ్వ డేవిడ్, మేకల కృష్ణకాంత్, మంద జోష్, మల్లెపాడు వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్, వలివేటి జోషిబాబు, 24వ వార్డు ప్రెసిడెంట్ చల్లగాలి శివశంకర్, జొన్న దినేష్, కటివరపు సురేష్, కొమ్మూరి బ్రహ్మశ్రీను తదితరులు పాల్గొన్నారు. మల్లెపాడు గ్రామంలో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరపున పార్టీ కార్యకర్తలు, అభిమానులు అందరం కలిసి వారికి ఓటు వేయమని అర్థిస్తూ ప్రతి ఓటర్ దగ్గరికి కూడా వెళ్ళి ఓటు అర్థిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అందరం గ్రామంలో తిరిగి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి కూడా మేము ఓట్లు అభ్యర్థిస్తున్నాం. ప్రతినిత్యం రాజకీయాల్లో ఉంటూ పేదవాడికి సాయం చేయాలనే ఆలోచన, ఆయన నిరంతరం పేదవాడి పక్షాన్ని నిలబడి పోరాడే వ్యక్తి. అలాంటి రాజా గారు ఇవాళ గ్రాడ్యుయేట్స్ తరఫున ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారు. అలాంటి వ్యక్తికి అవకాశం ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటేసి అక్కడ మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా ఈరోజు మల్లెపాడు ఇచ్చేయడం జరిగింది. మల్లెపాడులో సుమారుగా 150 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ అందరూ కూడా ఆలపాటి గారి మద్దతు తెలపాలని, అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మల్లెపాడు గ్రామంలో ఎక్కువ మొత్తంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ మా నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రేపు ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయనకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.